పద్య భాగంలో ఉన్నాము. పద్య భాగము మనము సామెతల వరకు చూసాము. ఈ రోజున ప్రసంగి పరమగీతం చూసిన తర్వాత జస్ట్ ఓవరాల్ ఐడియా ప్రవక్తల గురించి ఇస్తాను, ముగిస్తాను. ఓకే, ప్రవక్తల గురించి ఓవరాల్ ఐడియా ఇస్తాను. వచ్చే వారం వీలైతే ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్ గురించి ఒక హ్యాండ్ అవుట్ ఇవ్వబడుతుంది. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో జరిగిన 400 సంవత్సరాలలో ఏం జరిగింది అనేటువంటి ఆ యొక్క సంఘటనలన్నిటి గురించి చెప్పబడుతుంది. ప్రపంచమంతా క్రొత్త నిబంధనకు ఎట్లా సిద్ధమైంది, ఆ సమయంలో సైలెంట్గా ఉన్న టైంలో దేవుడు ఎట్లా చేశాడు, ఏం చేశాడు అనే విషయాలన్నీ మాట్లాడటం జరుగుతుంది. వచ్చే వారము ఆ హ్యాండ్ అవుట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ హ్యాండ్ అవుట్లు మేము రాలేదండి మాకు ఇవ్వండి అంటే మిస్ అయితే ఒక్కోసారి వచ్చిన వాళ్ళకే దొరుకుతాయి, తర్వాత మళ్ళీ తీసుకురావచ్చు, తీసుకురాలేకపోవచ్చు. కాబట్టి ఆ హ్యాండ్ అవుట్లు అనేటువంటివి మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మిస్ అవ్వవద్దు దయచేసి. అందుకోసం నేను మెసేజ్లో పెట్టేది, మిస్ అయితే చాలా మీరే యు ఆర్ ద లూజర్స్ అని పెడుతున్నాను, మీరే నష్టపోతారని. ఓకే, రైట్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రసంగి సామెతలు, ప్రసంగి, పరమగీతం 3 సొలొమోను రాసిన పుస్తకములు. సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఓకే, 3 మనం చూస్తే సామెతలు, ప్రసంగి, పరమగీతం ఆర్డర్ ప్రకారం చూస్తే ముందు పరమగీతం రాశాడు సొలొమోను తన జీవితంలో యవ్వన వయసులో, అంటే అర్లీ ఏజ్లో పరమగీతం రాస్తాడు ఆయన అర్లీ ఏజ్లో. ఓకే, ఆ తర్వాత సామెతలు రాస్తాడు మధ్య వయసులో, సామెతలు మధ్య వయసులో రాశాడు. ప్రసంగి చివరి దశలో ఆయన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చివరగా చాలా అవస్థలు పడి ఎన్నో బాధలు పడుతున్న ఆ టైంలో రాసినటువంటిది ప్రసంగి గ్రంథము. ఈ 3 వాటి టైమింగ్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రసంగి మన పోయిన వారము మనము సామెతలు చూసాము, సామెతల ప్రత్యేకత గురించి కూడా మనం చూసాము. ఓకే, రైట్. ఆ రోజుల్లో సామెతలు అనేటువంటి వాళ్ళు ఎంతవరకు దాంట్లో అమెనమోప్ అనేటువంటి ఆయన ఉన్నాడని చెప్పాను కదా. అమెనమోప్ అనేటువంటి ఆ రోజుల్లో ఐగుప్తులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఐగుప్తు చరిత్రకారుడు కూడా ఉన్నాడు. ఆయన గ్రంథాలలో కూడా ఈ సామెతల్లో ఉన్నటువంటి కొన్ని వాక్య భాగాలు, ముఖ్యంగా 22:17 నుండి 24:34 వరకు జ్ఞానుల ఉపదేశము అనేటువంటి మాటలు ఆయన గ్రంథాలలో వాడబడ్డాయని చెప్పాము. ఓకే, రైట్. ఈ సామెతలు అనేటువంటివి ఇర్మియా కాలంలో వాళ్ళ టైంలో కూడా ఇవన్నీ కొన్ని సేకరించబడ్డాయి అని, హిజ్కియా టైంలో కొన్ని సేకరించబడ్డాయని మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను, ప్రసంగిలోకి వెళ్తాను. ఒక విషయం, ఇశ్రాయేలీల ప్రజలకు మూడు రకాల జనులు ఇశ్రాయేలు ప్రజలకు బోధించటం జరిగింది, బోధించే విషయంలో. ఓకే, ఒకటి యాజకులు. ఈ విషయం మీకు పోయిన వారు చెప్పాను నేను మీకు. యాజకులు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటారు. యాజకులు, ఈ పాయింట్లో జస్ట్ రాసుకోనండి, యాజకులు ధర్మశాస్త్రం ప్రజలకు బోధిస్తూ ఉంటారు. ప్రవక్తలు దేవుని దర్శనాల గురించి, భవిష్యత్తు ఏమి రాబోతున్నదో దాని గురించి, అదే రీతిగా ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి కొన్ని హెచ్చరికలు చేయాల్సి వస్తే ప్రవక్తలు వచ్చేసి, ఉదాహరణకు నాతాను ప్రవక్త వచ్చాడా దావీదు దగ్గరకు వచ్చేసి హెచ్చరిక చేశాడు, కరెక్ట్ చేశాడు. అంటే భక్తులను కరెక్ట్ చేయడానికి ప్రవక్తలు ఆ రోజుల్లో వాడబడ్డారు. యాజకులేమో దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో యాజకులు ఏం బోధించే వాళ్ళంటే ధర్మశాస్త్రం బోధిస్తూ ఉండేవాళ్ళు. యాజకులు మనం గమనించాలి, ఇశ్రాయేలీలు 12 గోత్రాల మధ్యలో యాజకులకు ఇవ్వబడినాయి స్థలాలు. చెప్పాం కదా మనం యెహోషువ గ్రంథంలో ఉన్నప్పుడు, భూమిని విభజించినప్పుడు 42 పురాలు వాళ్ళకి ఇవ్వటం జరిగిందని, 6 ఆశ్రయపురాలు ఇవ్వటం జరిగిందని మనం చెప్పుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో. 42 పురాలు ఎందుకు ఉండాలి వాళ్ళకి? ఎందుకు సెపరేట్గా ఒక ఏరియా ఇవ్వకుండా ఎందుకు అట్లా అందరి మధ్యలో వేశారు? వాళ్ళు అందరికీ ధర్మశాస్త్రం బోధించాలి. అందుకోసమే వీళ్ళు వారి మధ్యలో ఉండి ధర్మశాస్త్రాన్ని
అనుదిన జీవితంలో బోధించటం కోసము యాజకులను వారి మధ్యలో అదిగో మీరు 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 మీ కుటుంబాలు ఇక్కడ ఉండండి అని 42 పురాలు ఇచ్చేసేసారు అందుకు. ఓకే, కాబట్టి ఈ యాజకులు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇశ్రాయేలీలకు డైలీ లైఫ్లో మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం బోధిస్తూ ఉండేవాళ్ళు. కేంద్రీయ ఆరాధన ఆ రోజుల్లో ఎక్కడుంది? షిలోహులో ఉండేది. షిలోహులో గుర్తుందా మీకు? సమూయేలు, ఏలి ఎక్కడున్నారు వాళ్ళు? షిలోహ్ అంటే కేంద్రీయ ఆరాధన, సెంట్రల్ వర్షిప్ సెంటర్ అనమాట. వర్షిప్ సెంటర్ అది. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు? సమూయేలు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా, ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా. సంవత్సరానికి 3 సార్లు వెళ్తూ ఉండేవారు కేంద్రీయ ఆరాధనా స్థలానికి పురుషులు. ఒక్కొక్కసారి తమ కుటుంబాలను కూడా తీసుకువెళ్తారు. కానీ మరి వీక్లీ వాళ్ళు సబ్బాతు పాటించాలి కదా, విశ్రాంతి దినాన్ని పవిత్రంగా పాటించాలి కదా. వీక్లీ ఎక్కడ గ్యాదర్ అవుతారు? వీక్లీ వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు అక్కడికి వెళ్తారు, షిలోకి వెళ్తారు. ఆ తర్వాత యెరూషలేము క్యాపిటల్ చేయబడింది, యెరూషలేములో దేవాలయం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళారు, సొలొమోను కట్టించిన దేవాలయానికి. మరి వీక్లీ ఎక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళంటే వారము వాళ్ళున్న ఏరియాలలో ఈ యాజకుల పర్యవేక్షణలో యాజకులు రబ్బీగా ఉండి అంటే బోధకుడుగా ఉండి వాళ్ళున్న ఆ స్థలాలలో గ్యాదర్ అయ్యేవాళ్ళు. అది అందుకోసం ఈ రోజున మన మందిరాలు ఉన్నాయి చూడండి, మన మందిరాలు ఈ రోజుల్లో చెప్పాలంటే ఇవి సమాజ మందిరాలే. అర్థమవుతుందా మీకు? ఇవి ఏంటి? సమాజ మందిరాలతో ఈక్వల్ అన్నమాట. ఆ రోజుల్లో సమాజ మందిరాలు లేవు. ఎప్పుడు? ఈ బబులోను చెరకు వెళ్ళేంత వరకు సమాజ మందిరాలు లేవు. అంతకు ముందు లోకల్ ఆరాధన జరిగేది. లోకల్గా ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళంటే వాళ్ళు ఉన్న ఏరియాల్లో ఓకే 10 ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే ఒక 20 ఇళ్ళు ఉన్నాయి, అందరూ ఒకసారికి వచ్చేటువంటి వాళ్ళు. అక్కడ ఒక యాజకుడు ఉండేవాడు, బోధించడానికి ఆ యాజకుడు ఉండేవాడు. ఆయన ధర్మశాస్త్రం బోధిస్తూ ఉండేవాడు. ఆరాధన ముఖ్యంగా శనివారం విశ్రాంతి దినం పవిత్రంగా పాటించడానికి ఆ రోజున తప్పక కూడుకుంటారు సమాజంగా. ఆ పని యాజకులు చేసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించే పని యాజకులు. కాబట్టి ఇశ్రాయేలీలకు ముఖ్యంగా 3 రకాల వ్యక్తులు. ఒకటి యాజకులు, రెండోది ప్రవక్తలు, ఆ తర్వాత దీర్ఘదర్శి అంటారు. సమూయేలు దీర్ఘదర్శి. ఓకే, యాజకులు ధర్మశాస్త్రం బోధిస్తే ప్రవక్తలు దేవుని దర్శనాల గురించి, భవిష్యత్తు గురించి, మానవుడు చేసేటువంటి తప్పులను ఖండించడానికి హెచ్చరికలు చేసి ఆ యొక్క విధులు నిర్వహిస్తే, దీర్ఘదర్శులు అనేటువంటి వాళ్ళు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు. దైనందిన జీవితంలో సలహాలు ఇవ్వటం, ఎట్లా వ్యవహరించాలి, ప్రతిరోజు జీవితంలో ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాలలో సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు దీర్ఘదర్శి. ఈ 3 రకాల ప్రజలు దీర్ఘదర్శి, పెద్దలు అనేటువంటి వాళ్ళు. సమస్యల పరిష్కారం కోసం కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం యాజకులను గురించి చెప్పుకున్నాం కదా, ధర్మశాస్త్రం బోధిస్తారని. ఆ కోవకు చెందినటువంటి వాడే ఈ సామెతల్లో ఆయన ఎట్లయితే బోధించాడు అనేక విషయాలు, ఆ కోవకు చెందినటువంటి వాడే ఈ సొలొమోను. అట్లా అన్నమాట. ఓకే, కొంత ధర్మశాస్త్రం బోధించినట్టుగా. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూస్తే ప్రసంగి గ్రంథానికి వస్తున్నాము. ప్రసంగి గ్రంథంలో సొలొమోను తన గురించి ఏం రాస్తాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులందరికంటే ఆయన మహాజ్ఞానం కలిగిన వాడని, ఆయన అత్యధికమైన ఐశ్వర్యవంతుడని, అంతేకాకుండా ఆయన చాలా ప్రభావవంతమైనటువంటి 1:12 వచనాలు చూడండి. ప్రసంగి 1:12 వచనాలు, 2 వచనాలు చూడండి దయచేసి. చదవండి, పెద్ద చదవండి. చదవండి అయ్యా.
ఓకే, చాలండి. ఇక్కడ చూడండి, ప్రసంగి తన గురించి 1వ వచనంలో దావీదు కుమారుడు యెరూషలేములో రాజు అయి ఉండిన ప్రసంగి పలుకులు, ప్రసంగి మాటలివి అంటున్నాడు. దీంట్లో ఏమంటాడంటే, మానవుడు ఎలాంటి అధికారం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ప్రెస్టేజ్ ఉన్నా, అంటే అన్ని ఇంగ్లీష్లో ఒకే రైమింగ్ రావాలంటే పవర్ ఉన్న, పాపులారిటీ ఉన్న, ప్రెస్టేజ్ ఉన్న, ప్లెజర్ అంటే సుఖంగా ఉన్నా కానీ ఇవన్నీ మానవుని యొక్క హృదయాల్లో ఉన్న ఖాళీని పూరించలేవు అంటాడు. మానవుని హృదయంలో ఉన్న ఖాళీని ఏమి పూరించలేవు. మానవుని యొక్క పవర్, ఓకే, పాపులారిటీ, ప్రెస్టీజ్ అండ్ ప్లెజర్స్, అతని యొక్క సౌఖ్యం, సుఖం, ఇవన్నీ మానవునికి అతనిలో ఉన్న ఖాళీని పూరించలేవు. దేవుడు మాత్రమే ఆ ఖాళీని పూరించగలడు అనే కంక్లూజన్ ఇస్తాడు ప్రసంగి. ప్రసంగి అంటే ఒక సమాజం ముందు ఒకే నిల్చొని ప్రసంగించేవాడు, లేకపోతే బోధించేవాడు అని అర్థం. ఓకే, సొలొమోను తన వృద్ధాప్యంలో, అంటే చివరి ఆయన చనిపోయింది 931లో. సొలొమోను చనిపోయింది 931 BCలో. ఓకే, 935లో ఇది రాసి ఉంటాడు అని బైబిల్ పండితుల అభిప్రాయం. 935 అంటే చనిపోవడానికి ముందు ఒక 4 ఏండ్ల ముందు. ఆ సమయానికి సొలొమోను భార్యలు చాలామంది, ఎక్కువ మందిని చేసుకోవటం వల్ల ఆ భార్యలు ఆయన మనసును ఇతర దేవతల తట్టు తిప్పివేశారు. దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ సొలొమోను తిరగలేకపోయాడు, లేట్ అయిపోయింది సొలొమోనుకు. ఓకే, అది అందుకోసమే ఈ టైంలో ఏం రాస్తున్నాడంటే అంతా వ్యర్థం అని రాస్తాడు. 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో ఈ వ్యర్థం అనేటువంటి దాని గురించి పరిచయం చేస్తాడు. జస్ట్ పరిచయం. 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో వ్యర్థం అనేటువంటి దాన్ని పరిచయం చేసి ఇంకా వ్యర్థం అనేటువంటి దాన్ని ఇంకా నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. మిగిలిన భాగం అంతా ఒకటి తన అనుభవంలో నుంచి నిరూపిస్తాడు, రెండోదేమో ఇంకా పరిశీలన చేస్తూ ఉంటాడు దాన్ని. ఓకే, ఈ 2 విషయాల గురించి దీంట్లో ఉంది. ఆయన అంటాడు, జ్ఞానం వెనుక పరిగెత్తటం వ్యర్థమే, సుఖం వెంట పరిగెత్తటం వ్యర్థమే, విస్తారంగా కూడగట్టుకోవటం వ్యర్థమే, విస్తారమైన పనులు వ్యర్థమే అని చెప్పేసేసి ఆ మొదటి భాగంలో అంటాడు, ముగింపులో ఉన్నదాంతో తృప్తిగా ఉండు అంటాడు. ఏమంటాడు? జ్ఞానం, సుఖం, విస్తారంగా కూడగట్టుకోవటం, విస్తారమైన పనులు ఇవన్నీ వ్యర్థమే, ఉన్నదాంతో తృప్తిగా ఉండు అని అంటాడు. సొలొమోను అనుభవంలో నుంచి రాసినటువంటి మాటలు ఈ మాటలు. ఆయన జీవితాన్ని అవపోసన చేసి అంటారు చూడండి, బాగా సాది 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 అనుభవపూర్వకంగా ఆయన రాసినటువంటి మాట ఈ మాటలు. వీటన్నిటి వెనక పరుగులెత్తటం వ్యర్థమే అంటాడు. సామెతల్లో ఇంకా ధనం వెంట పరిగెత్తేవాడు అది చిక్కదు, పక్షి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోదు, అది నీకు చేతులకు చిక్కదు అంటాడు కదా. ఎవరు అనేది రాసేది ఎవరు? సొలొమోను. ప్రపంచంలో ద రిచెస్ట్ పర్సన్ ఆ రోజుల్లో. ప్రపంచంలో ద రిచెస్ట్ పర్సన్ ఆ రోజుల్లో ఏమంటున్నాడు? నువ్వు ధనం వెంట పరిగెత్తుతావా, నువ్వు పక్షిగా గినక రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది, నీకు చిక్కదా అంటున్నాడు ఆయన. చూడండి ఎంత అనుభవంలో నుంచి రాస్తా ఉన్నాడు. మన లైఫ్లో ఎప్పుడు కూడా మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండటము అదేటువంటిది నేర్చుకోవాలి మనం. లేకపోతే మనకు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకున్నామా ఎప్పుడు మనం నిద్రపోలేం, సరిగా నిద్రపోలేం. ప్రభువా, నీవు నాకు ఈ స్థితి ఇచ్చావు, నాకు ఈ మందని ఇచ్చావు, ఈ సంఘం ఇచ్చావు, ఈ పరిచయం ఇచ్చావు, ఈ స్టేటస్ ఇచ్చావు, ఈ పొజిషన్ ఇచ్చావు, ఈ ఆస్తి ఇచ్చావు, ఇదిగో ఈ మాత్రపు ఆరోగ్యం ఇచ్చావు, చాలు ప్రభువా అని మనం అది ఎప్పుడు ఆయనకు నాకు ఏమిచ్చావో కౌంట్ చేయండి. మీరు ఏమిచ్చావో కౌంట్ చేయండి, ఏమి ఇవ్వలేదో ప్రశ్నించడం మానేయండి. ఇది ఇచ్చావయ్యా, ఇది ఇచ్చావయ్యా, ఇది ఇచ్చావయ్యా, ఇది ఇచ్చావయ్యా, ఇది ఇచ్చావయ్యా. 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. అప్పుడు ఎట్లుంది మీ స్థితి, ఇప్పుడు ఎట్లుంది మీ స్థితి? ఓకే, అప్పటికంటే ఇప్పుడు బెటర్గా ఉందా, లేకపోతే అప్పటికంటే ఇప్పుడు హీనంగా ఉందా? ఆలోచించండి. అప్పటికంటే ఇప్పుడు బెటర్గా ఉంటే దేవునికి నోట్లో ఏమొస్తుంది? స్తుతి వస్తుంది, ఆయన్ని ప్రైజ్ చేస్తాం. కాబట్టి సొలొమోను ఏమంటాడంటే, నీకున్న స్థితిలో నీవు సంతృప్తి కలిగి ఉండు. ఆయన స్టీవెన్ గారు బాగా రాశారు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా
నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఉన్న స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకో అంటున్నాడు. అన్ని జీవితాన్ని అవపోసన చేసినటువంటి సొలొమోను. అంతా వ్యర్థము, ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండు. ప్రభా, ఈ రోజుకి ఇది చాలయ్యా. ఇందాక దైవజనులు మాట్లాడుతున్నాను, కాపరి పరిచర్య కష్టమైనది అని. లోకం దృష్టిలో కష్టమైనది, లోకం దృష్టిలో చీప్ అయినది. లోకం దృష్టిలో ఏం సంపాదిస్తున్నారు రేడు, ఏమి లేదు. కానీ నీకు నాకు పోషించేది ఎవరు? వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ గాడ్. మనం ఏ పరిశ్రమలో ఉన్నాము? దేవుని ఆయన పరిశ్రమలో ఉన్నాం. అవునా? నేను ఈ మధ్య అనుకుంటా ఉన్నాను, ఇట్ ఈజ్ ద ఇండస్ట్రీ ఆఫ్ బిలీవర్స్. ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ పరిశ్రమలు ఏం తయారు చేస్తారు? వస్తువులను తయారు చేస్తూ ఉంటారు కదా. పరిశ్రమలో ఒక్కొక్క వస్తువులను తయారు చేస్తూ ఉంటారు, సేల్ చేస్తూ ఉంటారు. వస్తువులు తయారు చేయటం, సేల్ చేయటం, తయారు చేయటం, సేల్ చేయటం. మనం ఏం తయారు చేస్తున్నాం? బిలీవర్స్ని తయారు చేసి ఎక్కడ పంపిస్తున్నాం? కొంతమందిని ముందు. అవునా? అదే ఇది ఇండస్ట్రీ అదేనా కాదా? వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ బిలీవర్స్. అంటే బిలీవర్స్ని తయారు చేసి మనం ఏం చేస్తున్నాం? కొంతమంది ముందు వెళ్తున్నారు, ఒక టైం వచ్చినప్పుడు మనము వెళ్తాం. మనం ఆ ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ ఇండస్ట్రీ అంటే? ఇండస్ట్రీ అంటే కష్టించి చేసేది అని అర్థం. ఇండస్ట్రీస్ అంటే కష్టించి చేసేది అని అర్థం. ఇది కష్టమైనా కానీ ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఆ ఇండస్ట్రీ ఓనరు జీతం ఇస్తాడా ఇవ్వడా? ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఆ ఇండస్ట్రీ ఓనరు ఆ దాంట్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తాడా ఇవ్వడా? నాకు నీకు జీతం ఇచ్చేది ఎవరు? హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు గివ్ అవర్ డైలీ వేజెస్. ప్రతిరోజు జీతం ఇచ్చేది ఆయనే. కష్టమేది, కానీ చూసుకునేవాడు ఆయన ఉన్నాడు. ప్రసంగి అంటాడు, నీకున్న దాంతో తృప్తిగా ఉండు అంటాడు. ఓకే, జ్ఞానం ఎంత పరిగెత్తవు, సుఖం వెంట పరిగెత్తకు, విస్తారంగా కూడగట్టుకోవటంలో పరిగెత్తకు, విస్తారంగా పనులు పెట్టుకొని వాటిల్లో బాగా విస్తారమైన పనులు పెట్టుకొని వాటి వెంట పరిగెత్తకు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు అంటాడు. ఓకే, తర్వాత ఆయన అంటాడు, పరిశీలనగా అబ్జర్వ్ చేసి జీవితంలో దేవుని ప్రణాళిక మారదు. ఆ మానవుని జీవితాల్లో ఎన్నో అసమానతలు ఉన్నాయి. మానవ మతములేంటి, మానవ ఐశ్వర్యాలేంటి, ఈ మానవ జీవితం తప్పించుకోలేని ఒక వలయంలో ఉన్నట్టుగా ఉంది. కాబట్టి నువ్వు ఎట్లా ఎదుర్కోవాలంటే పాపలోకంలో నిలబడు అంటాడు. నిలకడ లేని లోకంలో సలహాలు ఇస్తూ ఉంటాడు. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించు అంటాడు ఈ ప్రసంగి గ్రంథంలో. అది జాగ్రత్తగా మీరు చదవండి. ప్రసంగి గ్రంథము మొదటి భాగంలో అంతా వ్యర్థం అని ఉంటుంది, రెండవ భాగంలో ఎట్లా ఉండాలి అని సూచన ఉంటుంది. ఓకే, మొదటి భాగం చదవటం వదిలేయటం కాదు, రెండవ భాగం చదివితే దాని అర్థము మనకు తెలుస్తుంది. అది కాబట్టి ప్రసంగి గ్రంథంలో ఇది సొలొమోను గారు ఆయన చివరి వయస్సుల్లో, అంటే ఆల్మోస్ట్గా ఆయన చనిపోయేదానికి ముందు కొద్ది సంవత్సరాల ముందు రాసినటువంటిది ఈ గ్రంథము. ఓకే, అంతవరకు నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లోకి రండి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 190, 182, 181లోకి రండి అండి. 181లో అక్కడ మీరు చూస్తాము. 1వ అధ్యాయం 1 నుండి 11 అదంతా ఇంట్రడక్షను. ఆ తర్వాత 1వ అధ్యాయం 12 నుండి 6-12 వరకు దాన్ని రుజువు చేయటము, జీవిత వ్యర్థత అనేటువంటిది ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు ఉంటాయి అక్కడ. ఆ తర్వాత మనం ఏం చేయాలి అని ఒక సలహా ఇస్తాడు చివరికి. ఓకే, అంతా వ్యర్థము. ఓకే, సంపదల వ్యర్థము,
అభివృద్ధి వ్యర్థము, ద్రాక్షరసం వ్యర్థము, నవ్వుతూ ఉండటం వ్యర్థము, ఓకే, స్త్రీలు వ్యర్థము, ఇవన్నీ చెబుతాడు. చూడండి అక్కడ పేజ్ నెంబరు 182లోకి రండి, పేజ్ నెంబర్ అక్కడ తిప్పండి. పని కూడా వ్యర్థము, నేను ప్రయాసపడి చేసిన వాటి యందు అసహ్యపడితిని అంటాడు. దేవుడిచ్చిన జీవితాన్ని జీవించు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉన్న పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండు. దేవుడు సార్వభౌముగా అన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడనే విషయం గుర్తించు. ఆయన శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయం మందు ఉంచి ఉన్నాడు అంటాడు. ఓకే, ప్రసంగినైన నేను చూస్తుండగా చాలా దుష్టత్వం కనుగొంటిని. ఏముంది? అధర్మం ఉంది, అసమానత్వం ఉన్నది, రాజకీయ మూర్ఖత్వం ఉంది, తప్పుడు మతం ఉన్నది, వ్యర్థత, సంపద యొక్క మోసం, ఇవన్నీ ఉన్నాయి ఈ లోకములు అంటాడు. కాబట్టి మానవుడు బంధించబడి ఉన్నాడు, దీంట్లో వలయంలో చిక్కుకొని ఉన్నాడు అంటాడు. దేవునితో పోరాడలేడు మానవుడు. నేను అర్థాన్ని కనుగొంటున్నాడు రెండవ భాగంలో. అంటే రెండవ భాగంలో ఏమంటాడు? 7 నుండి 12 అధ్యాయాలలో దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను గైకొనుము, దేవుని సార్వభౌమ అధికారాన్ని, జీవిత విపరీతార్థాలను నీవు అంగీకరించు అంటాడు. ఓకే, జ్ఞానమును నీతిని వెతుకు అంటాడు. జీవిత లోపములలో వివరించలేడు కాబట్టి నీవేం చేసినా వాటిని బాగ్గా చేయి అంటాడు. జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, త్వరగా పయనమైపోతాం మనం, అంటే త్వరగా ఆవిరైపోయినట్టు వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి సద్వినియోగం చేసుకో, నీ జీవితాన్ని, వచ్చే అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకో అంటాడు చివరికి. కాబట్టి మొదటి భాగంలోనేమో ఆయన ఇదంతా వ్యర్థము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మీరు డైలీ ప్రతి గ్రంథం మీరు చదవాలి. బైబిల్లో కొన్ని ఫేవరెట్ పుస్తకాలు, నాకు ఫేవరెట్ బుక్ ఇది, నాకు ఫేవరెట్ బుక్ ఇది అనడం అది సేవకుని లక్షణం కాదు. ఓకే, నా ఫేవరెట్ బుక్ ఇది, నా ఫేవరెట్ బుక్ ఇది అనడం సేవకుని లక్షణం కాదు. ఎందుకంటే మొత్తం బైబిల్ అంతా చదవాలి మనం, అంతా బోధించాలి మనం. ఓకే, రైట్. ప్రసంగి అది చివరికి చెప్పేది ఒక మాట అంటాడు. ఒకసారి ఏమన్నది ఒకసారి చూడండి దయచేసి. ప్రసంగిలో చివరికి ఒక మాట, 11వ అధ్యాయము, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. 11వ అధ్యాయం 9వ వచనంలో, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసు, నడిప్రాయము గతించిపోనువి గనుక నీ హృదయంలోని వ్యాకులమును తొలగించుకో, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. దేహమును చెరిపేటువంటి అవి ఏమున్నా కానీ తొలగించుకో అని చెప్పేసేసి అంటున్నాడు. చాలాసార్లు మనము ఒక్క విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను ఈ మాట, మనం చాలా ఎదిగినప్పుడే సాతాను కాచుకొని ఉంటాడని చెప్పాను నేను కదా. చాలా ఎదిగినప్పుడే. అది ఆఫ్రికా కట్ చేయనండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ ఎవరి మధ్యలో ఉంటున్నామో మనం చాలా పసిగడుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కాబట్టి నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో, అది పాయింట్ అక్కడ. నీ దేహమును చెరిపేటువంటి వాటిని తొలగించుకో అంటాడు. కాబట్టి దురుద్దిరములు రాకముందు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే రోజులు రాకముందే నీవు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని చివరికి ఫైనల్గా ఒక సందేశం ఇచ్చి ముగిస్తాడు. పరమగీతాల్లోకి వస్తే ఇప్పుడు మనము పరమగీతాలు అనేటువంటిది ఇది ఒక ప్రేమ కావ్యం, ఒక లవ్ లెటర్ లాంటిది, ఒక ప్రేమ కావ్యము. ఇద్దరు భార్యాభర్తలు, వారిద్దరి మధ్యలో సంభాషణది, వారిద్దరి మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ. షోలమ్మితి ఆమె ఒక గొర్రెలను కాసుకునే ఒక స్త్రీ లాంటి ఆమె, కాపరి, గొర్రెల కాపరి లాంటి ఆమె, చాలా లో, అంటే సామాజికంగా ఆమె పేరు ప్రఖ్యాతలు కలిగిందేమీ కాదు. ఒక మారుమూల ప్రాంతపు వ్యక్తి. అప్పటికే సొలొమోనుకి, ఇది సొలొమోను అర్లీ స్టేజ్లో, ఎప్పుడు రాసింది ఇది? సొలొమోను అర్లీ ఇయర్స్లో, అంటే ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథము పరమగీతం. ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు అప్పటికే ఆయనకు
దరిదాపుగా 60 మంది భార్యలు ఉన్నారు, 80 మంది ఉపపత్నులు ఉన్నారు. ఒకసారి 6:8 చూడండి ఇక్కడ దయచేసి. 6 పరమగీతం 6:8. ఓకే, 60 మంది రాణులు అప్పటికి ఉన్నారట. 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకులను కలరు. అది అంటే ఈ టయానికి, ఈ గ్రంథం రాసే టయానికి, అంటే సోలమ్మితి సొలొమోను వారి మధ్యలో ఈ వ్యవహారం నడుస్తున్న ఈ టయానికి సొలొమోనుకు 60 మంది భార్యలు. సొలొమోనుకు టోటల్గా ఎంతమంది భార్యలు? మనకు 1వ రాజుల్లోకి వచ్చి రండి, అక్కడ ఉంది. అక్కడ ఏముందంటే, ఓకే రైట్, ఎక్కడ ఒకసారి 1వ రాజులు 11:3 చూడండి. 1వ రాజులు 11:3 ఒకసారి చూడండి. 1వ రాజులు 11:3. ఆ తర్వాత దేశం 80 మంది ఏమో 300 మంది అయ్యారు ఉపపత్నులు. 60 మంది ఏమో భార్యలు ఎంతమంది అయ్యారు? 700 అయ్యారు. అంటే 60 10 రెట్లు కంటే ఎక్కువే పెరిగింది. ఓకే, ఎందుకు అంతమంది అయ్యారంటే చూడండి, మనం చూస్తే 11వ అధ్యాయం మీరు చూడాలా. బైబిల్లో అసలు మీరు బైబిల్లో ఇది ఎక్కడుంది, ఈ టైంలో ఏంటి అనేటువంటి ప్రశ్న వేయాలి. 11వ అధ్యాయం అంటే ఏంటి, ఆ టైంలో పరిస్థితి ఏంటి అని చూడాలా. 11వ అధ్యాయం తర్వాత ఏం జరిగింది అదంతా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఈ టైం తర్వాత సొలొమోను చనిపోతాడు. సొలొమోను చనిపోయిన తర్వాత ఆ రాజులు, ఆ గ్రంథంలో సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యం విభజించబడుద్ది. అంటే సొలొమోను చివరి టయానికల్లా ఎంతమంది అయ్యారు? 1000 మంది, ఆల్మోస్ట్ 700 + 300 అయ్యారు. అర్లీ స్టేజ్లో 60 + 80, 60 + 80. ఎక్కడ ఏది పరమగీతాల టైంలో 60 + 80. కానీ అక్కడికి పోయేసేసరికల్లా, చివరికి వచ్చేసరికల్లా 700 + 300. ఇంత మదిరి తీసుకొచ్చేసేసి అంటే ఆయన రాజు, పాపులారిటీ ఉంది, పవర్ ఉంది, ప్లస్ ప్రెస్టేజ్ ఉంది, అంతా రిచెస్ ఉన్నాయి, అంత ఐశ్వర్యం ఉంది. ఎవరు పడితే, ఏ రాజులు పడితే వారు ఆ రాజులు అంటున్నారు మా అమ్మాయిని చేసుకో అంటున్నారు. డబ్బున్నోడికి ఎంతమంది పిల్లలు వేస్తారు అన్నట్టుగా. మా అమ్మాయిని చేసుకో. ఎందుకో తెలిసిన ఆ రోజుల్లో ఒక విషయం ఏదో చెప్పమంటారా? వాళ్ళు సామంత రాజులు, అంటే వారు పన్నులు కట్టాలంటే మా అమ్మాయిని కనుక ఆయనకి ఇస్తే మన పన్ను తగ్గిస్తాడు. ఎక్కడి నుంచి నడుపుతారు? కీ ఎక్కడ ఇస్తారు? అమ్మాయి కొద్దిగా మాట్లాడచ్చు అల్లుడితో. ఎవరు మాట్లాడతారు? వాళ్ళ నాన్న ఏమంటాడు? కొద్దిగా మాట్లాడి కాస్త పన్ను తగ్గింది అడగొచ్చుగా, నువ్వు అడగొచ్చుగా. అది సామంత రాజులు. సొలొమోనుకు చాలా మంది సామంత రాజులు ఉన్నారు. దావీదు రాజ్యం అన్ని జయించుకుంటూ వచ్చి చివరికి దావీదు అంతా అప్పగించి సొలొమోనుకు అప్పగించి వెళ్ళిపోతే, సొలొమోను ఇది వాడుకొని ఏమైపోయిందంటే, సొలొమోనుకు అందరు పిల్లల్ని ఇవ్వటం మొదలుపెట్టారు. పిల్లల నుంచి మొదలుపెట్టి వాళ్ళ లాభం కోసం ఆ పన్నులు అట్లా తగ్గుద్దని, పిల్లనిస్తే సరిపోద్దని చెప్పేసి పిల్లనిచ్చారు. అట్లా అయిన వాళ్ళంతా అంతమంది అయిపోయారు. వచ్చిన వాళ్ళు అలా పంపించండి, ఓకే ఇవ్వండి, పెళ్ళి ఇవ్వండి. అట్లా అయిపోయి చివరికి ఏమైపోయింది? వచ్చేటప్పుడు వాళ్ళ దేవతలను తీసుకుని వచ్చారా? ఎంత భయంకరం చూడండి. ఇతర దేవతల తట్టు త్రిప్పివేసిరి అని ఉంది. ఓకే, అయితే అర్లీ స్టేజ్లో ఈ షోలమ్మితి వీరిద్దరి మధ్యలో ఏమవుద్దంటే కొంత డౌట్ ఏర్పడుద్ది. డౌట్ అంటే ప్రతి ఫ్యామిలీలో అప్పుడప్పుడు సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఫ్యామిలీలో సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే, నాకు ఇప్పుడు 50 ఏండ్లు, మా వివాహం అయ్యి దరిదాపుగా 22-23 ఏండ్లు అయింది. ఓకే, 22-23 ఏండ్లు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు మీరు చాలామంది. మీ వివాహాలు ఎక్కువ సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు నాకంటే ముందు. అక్కడ వాక్యంలో ఉందిగా, దేవుడు హెచ్చరించాడని ఉంది. 2 సార్లు హెచ్చరించాడు, కానీ సొలొమోను వినలేదని ఉంది. దేవుడు హెచ్చరించాడు, చేసుకోకూడదు.
ఇప్పుడు సేవకునికి అసలు ఒక భార్య కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, సేవకునికి ఒక భార్య కంటే ఎక్కువ ఉంటే సేవలో ఉండకూడదు. ఒకే టైంలో ఒక భార్య ఉండి ఇంకొక భార్య కూడా ఉందనుకోండి, ఆయన విశ్వాసంగా చర్చిలో కూర్చుంటే మంచిది. ఇద్దరు భార్యలు ఉండకూడదు. అధ్యక్ష పదవి అపేక్షించువాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఖచ్చితంగా అది రూల్ ఫర్ ఆల్. అది రూల్ ఫర్ ఆల్ టైమ్. అంతే, ఏకపత్ని పురుషుడే. అతడి ఇద్దరు భార్యలు ఉంటే ఈ సేవకి ఒకవేళ సేవలు ఉంటే రాజీనామా చేసి విశ్వాసగా అటెండ్ కావాలి. అర్హుడు కాదు. బైబిల్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తుంది. ఓకే, ఎనీవే ఏదో పాయింట్ ఎక్కడో మిస్ అయ్యాం. చూడండి, కుటుంబంలో మధ్యలో సమస్యలు, ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఖచ్చితంగా వస్తాయి. కొంతమంది వివాహం కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, స్ట్రగుల్స్ వస్తాయి. స్ట్రగుల్స్ వచ్చింది ఎవరి మధ్యలో? ఇద్దరి మధ్యలోనా? మూడో వ్యక్తి రావచ్చా? రాకూడదు. వీళ్ళిద్దరే కూర్చోవాలి. వీళ్ళిద్దరే కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరే కూర్చొని ప్రార్థన చేసుకొని ఇద్దరే కూర్చోవాలి. ఇద్దరే ప్రార్థన చేసుకొని దానికి మాట్లాడుకోవాలా, పరిష్కారం చేసుకోవాలి. మూడో వ్యక్తి వస్తే ఏమైంది మధ్యలో? ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, బి ఇటు ఉంది, మధ్యలో ఏముంది? సి అనే అడ్డు ఉంది కదా. వీళ్ళ మధ్యలో అడ్డు సి ఉండటం వల్ల ఏమైంది? అటోళ్ళు అటు, ఇటోళ్ళు ఇటు అయ్యారా కాలేదా? కాబట్టి ఇద్దరి మధ్యలో ఎప్పుడు సమస్య ఇచ్చినా కానీ ఎప్పుడు ఇద్దరే కలిసి సమస్య పరిష్కారం చేసుకోవాలి. అందుకోసమే ప్రతి సేవకుడు తన భార్యతో కలిసి రోజు ప్రార్థన చేయటం చాలా అవసరం. రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రార్థన చేయటం చాలా అవసరం. మేము అది పాటిస్తూనే ఉంటాము. ఈ మధ్య ఇంకా ఎక్కువ చేశాము పాటించటం. రోజు కలిసి కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అపోహలు, మనస్పర్ధలు ఏమున్నా కానీ అన్నీ కొట్టివేయబడతాయి. ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ కొలాప్స్ అయితే మనం చేసే సేవ అంతా కొలాప్స్ అయినట్టే. మన ఫ్యామిలీ కొలాప్స్ కాకూడదు. ఫ్యామిలీ ముందు కట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళ మధ్యలో అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత వివాహంలో అనుమానాలు, సమాధానం, ఇతరుల నుండి వచ్చేటువంటి అనుమానపు ఆలోచనలు కూడా కనిపిస్తాయి ఈ గ్రంథంలో. చివరికి సొలొమోను, షూలమ్మితి ఇద్దరు ఐక్యమవుతారు. ప్రత్యేకత ఈ దీంట్లో ఉన్నట్టు గ్రంథంలో ఉన్నట్టు ప్రత్యేకతలు ఏంటంటే 7 సార్లు పెండ్లి కుమారుడిగా ప్రస్తావించబడతాడు సొలొమోను. ఓకే, ఆ రెఫరెన్స్లు అక్కడక్కడ ఉంటాయి. మీరు ఒకటో అధ్యాయం 1వ వచనం, 5వ వచనం, 3వ అధ్యాయం 7, 9, 11, 8వ అధ్యాయం 11, 12 వచనాలు ఆయన పెండ్లి కుమారుడిగా ప్రస్తావించబడతాడు. ఓకే, ఇంకా చాలా లగ్జరీ గూడ్స్ ప్రస్తావన ఉంది దీంట్లో. అంటే చాలా విలువైనటువంటి వస్తువుల గురించి సొలొమోను 1005 కీర్తనలు రాసినట్లు కూడా మనకు వేరే చోట ఉంది. 1వ రాజులు 4:32, 33లో. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇందాక చదివిన ప్రకారం 6:8లో ఈ సమయానికి 60 మంది భార్యలు, 80 మంది ఉపపత్నులు సొలొమోనుకు ఉన్నారు. ఓకే, ఈ ప్రత్యేకత ఇక్కడ చూస్తే షూలమ్మితి ఇతర రాణులు, 60 మంది రాణులు ఉన్నారు కదా, ఆల్రెడీగా ఉపపత్నులు ఉన్నారు కదా. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసాలు చూస్తే షూలమ్మితి ఒక తోటమాలి, అంటే ఆమె గొర్రెలు కాసుకునేదో ఏమో తోటమాలి. రాజరిక వంశం వేరే వాళ్ళు చూస్తే రాజరిక వంశాలు వాళ్ళు. ఆమెది నిజమైన ప్రేమ, వాళ్ళది భౌతిక ప్రేమ. వాళ్ళ అవసరానికి పెళ్లి చేసుకున్నారు ఆయన్ని, సొలొమోన్ని. ఓకే, ఆమె సాదాసీదా కుటుంబం. ఆమె ఒక సామాన్యమైన కుటుంబం. వారేమో ఉన్నత రాయల కుటుంబం వాళ్ళది. ఆమెకి ఏ పలుకుబడి లేదు. వారేమో రాజకీయ పలుకుబడి కలిగిన వారు. ఆమె ఒక్కతే ఒకవైపు, అటువైపు 140 మంది. ఆమె అంటది, నా ప్రియుడు 10,000 మందిలో కూడా నాకు చాలా శ్రేష్టమైనటువంటి వాడు అని. ఓకే, ఆమె తన ప్రియుడిని అంటే సొలొమోన్ని అంత ఘనంగా ఎంచుతూ ఉంది. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వైవాహిక జీవితం, ఆ జీవితంలో వచ్చిన గలిబిలి, ఆ చివరికి ఆ గలిబిలిలోంచి బయటపడటం, దీని గురించి ఉన్నది. ఈ షూలమ్మితి ఎవరు అని చూస్తే గలిలయ సముద్రానికి సౌత్ వెస్ట్ అంటారు. సౌత్
వెస్ట్, అంటే ఈ మూలగా అనమాట. ఇదే మూల, ఇది ఆగ్నేయము, ఆ తర్వాత ఇదేందండి వాయువు నైరుత్య, ఇది నైరుతి మూల. ఓకే, ఆగ్నేయం నైరుతి, ఆ నైరుతి మూల అంటే గలిలయ సముద్రానికి నైరుతి మూలలో సౌత్ వెస్ట్ నైరుతి మూలల్లో ఉన్నది ఇస్సాకారు గోత్రీకురాలు ఆమె. ఏ గోత్రము? ఇస్సాకారు గోత్రీకురాలు. ఈమె బయట ఆమె కాదు. ఇస్సాకారు గోత్రం అంటే ఇశ్రాయేలీలేనా కాదా? ఈమె బయట ఆమె కాదు. ఇతర రాణులు వాళ్ళు చూస్తే బయట వాళ్ళు చాలామంది బయట వాళ్ళు. ఈమెమో సొంత చెప్పాలంటే ఇశ్రాయేలు వంశానికి చెందినటువంటి ఆమె సొంత మనిషి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఆమె ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి ఆమె. ఓకే, కాబట్టి ఈ యొక్క సాంగ్ ఆఫ్ సాలమన్ సొలొమోను రాసినటువంటి పరమగీతాలలో మనము 2 భాగాలుగా ఉంది గ్రంథం అంతా. ఒకసారి చూడండి, నెక్స్ట్ పేజీ నెంబర్లోకి రండి ఒకసారి. పరమగీతం, సొలొమోను యొక్క పరమగీతం 187వ పేజీ. వివాహంకై ప్రేమికుల ప్రార్థన, వారిద్దరూ 187వ పేజీలో ఉన్నాను. వివాహంతో సమాప్తి, వారికి వివాహం అవుతుంది. ఒకరితో ఒకరు ఆనందించటం, లైంగిక ప్రేమను కలిగి వ్యక్తం చేయడానికి వేచి ఉండటము, వివాహం ద్వారా దేవుడిచ్చిన లైంగిక అనుభవం ఆనందించటము, ఆ తర్వాత వివాహంలో గందరగోళము, ఒకరి ఎడల మరొకరికి నిబద్ధత స్థిరపరచుట, అంటే ఒకరి ఎడల ఒకరికి నమ్మకం. నెక్స్ట్ పేజీ తిప్పండి, పేజీ నెంబర్ 188 అనే పేజీ. ఓకే, సొలొమోను, అక్కడ సొలొమోను గురించి ఓకే ప్రణయ గాథ, అంటే ఒక ప్రేమ కావ్యం అన్నమాట, ఒక పాట. ఓకే, వివాహంకై ప్రేమికుల ప్రార్థన ఇద్దరు చేస్తున్నారు. వివాహంతో సమాప్తి అయింది. ఓకే,